నాకు కృష్ణుడు పంచిస్తూ ఏం బిగించాడరా పంచి అనుకున్నాను. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి ప్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఏమా పంచ బిగింపు కేశవునిదా ఈఠీవి వ్రేలెత్తి ఏదో మాకై ప్రవచించుచుండే అది గీతోదాత్త వేదాంతమా. ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజేజేసే విశ్వంబునందు, ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజేజేసే విశ్వంబునందు ప్రేమావృత్తము వాని వృత్తము, ప్రేమావృత్తము వాని వృత్తము ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. రాముడంటే ధర్మం, కృష్ణుడంటే ప్రేమ, అది తేడా. రాముడికి ధర్మం తెలుసు, ఆయన ఎవ్వరి మీద ప్రేమలు పెంచుకోడు. శిక్ష వేయాల్సి వస్తే లక్ష్మణుడు కూడా వేసేసాడు పాపం. ఏమి తేడా సీతాదేవి లేదు. నేను రాజుని నాకేం చెప్పకండి అంటాడు ఆయన. నాకు ఈ మానవత్వాలు మమకారాలు పెట్టద్దు, ఇక్కడ రాజకీయాల్లో ఉండకూడదు. ఉంటే ఎంత చెడిపోతుందో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. రాముడికి అవన్నీ ఉండవు. తేడా వచ్చింది శిక్ష అంతే, నాకు తెలియదు పాపమో పుణ్యమో. కృష్ణుడి దగ్గర అవన్నీ ఉండదు. కావలసిన వాడికి వేస్తాడు, లేనివాడికి లేడు, చట్టం మార్చేస్తాడు, మొత్తం రకరకాలు చేసేస్తాడు. అవుట్ ఆఫ్ లవ్. భగవంతుడు ప్రేమికుడు, కృష్ణుడు ప్రేమికుడు, రాముడు ధార్మికుడు. ఇద్దరు అవసరమే. లోకంలో ధర్మం అవసరమే, ప్రేమ అవసరమే. ప్రేమించవలసిన సందర్భంలో ప్రేమించాలి. తేడా వస్తే ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించాలి గోబ వాచిపోయేలాగా. కృష్ణుడు అవసరమే, రాముడు అవసరమే. కృష్ణుడిది ప్రేమ, ప్రేమావృత్తము వాని వృత్తము. కృష్ణ చరిత్ర మొత్తం ఏ ఘట్టం చదివినా ప్రేమ 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 ప్రేమ. ఆయన ఎవరిని ద్వేషించలేదు, శిశుపాలుని కూడా ద్వేషించలేదు, వాడు ద్వేషించాడు. ధరిత్రి నీవు ధన్యాత్మవౌ. ఈ భూమండలమే ధన్యమైంది శ్రీకృష్ణుని యొక్క జన్మ వల్ల. ఆయన బోధించింది భగవద్గీత. అందులో ఒక సామాన్యమైన మాట మనం ఆచరించదగిన చెబుతున్నా, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. ఇవాళ మనం చేస్తున్నది కూడా యుద్ధమేనా? మా జీవితంలో ఎవడు ఎక్కడ శాంతిగా ఉన్నాడండి? 70 ఏళ్ళు వచ్చినా మనిషికి శాంతి లేదు. 7 ఏళ్ల వాడికి కూడా శాంతి లేదు. వాడు చదివేది LKG, వీపు మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఇన్ని కేజీలు ఉన్నాయి వాడు బతుక్కి. వాడికి శాంతి ఎక్కడ ఉంది? LKG కుర్రాడు దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న వాడి వరకు ఎవడికి శాంతి లేదు. ఈయనకు 90 ఏళ్ళు వస్తే కాల్చుంటాడు. ప్రయాగ కుంభరాజుకి ఎడదాం అనుకుని వెళ్ళలేకపోయా. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరాదా? నువ్వు ప్రయాగ కుంభరాజు వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ కాళ్ళు ఊపుతాడు. ఈయన 90 ఏళ్ళు ఉన్నాయి, ప్రయాగ ఎడతాడు. ఇప్పుడు ఇక్కడ 42 కోట్ల మంది వెళ్ళారు, ఈయన లేక 42 కోట్ల ఒకటే. వెళ్ళకపోతే ఏమైంది? ఇది పెట్టుకుంటారు ఇక్కడ. ఈ కోరికలే చంపేస్తాయి ఇక్కడ. తర్వాత జన్మలోనూ ఆ ప్రయాగ కుంభరాజులో అడుక్కునేవాళ్ళే పుడతాడు. వెళ్ళలేదన్నావు కదా, అక్కడే అడుక్కో ఓ 20 ఏళ్ళు. ఇదే మన పిచ్చి కోరికలు అంటే. ఏమిటో నేను వెళ్ళలేకపోయా, మానేరాదా? ఆ గొడవ ఎందుకే? వెళ్ళలేకపోతే మానే. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు. మిత్రమా, నువ్వేమనుకున్నా మంచిది. మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మన మనస్సును మించిన తీర్థం లేదు, మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నువ్వు చదువు, రామాయణం వద్దు, భారతం వద్దు. చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో, నువ్వు ఎలా ప్రవర్తించావో, తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకో, తప్పులు దిద్దుకో, ఒప్పులు సరి చేసుకో, అయిపోయింది. ఇంకేం తిరుగుతావు ఊరికే? ఏం చదువుతావు? ఏం చదివితే ఏం ఉపయోగం? నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు. పైగా ఆ గ్రంథాలు నీకు చెప్పగలిగింది మేమెవరం కాదు, నీ అంతరాత్మే చెబుతుంది ఏది తప్పో ఏది ఒప్పు. బయట వాళ్ళు చెప్పడం వేరు, అంతరాత్మ చెప్పడం వేరు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా. మనం తప్పు చేసామని మన మనస్సు చెబుతుంటే మళ్ళీ వాడి సర్టిఫికెట్ మనకెందుకండి? వాడు ఉప్పు అంటే ఉప్పు అయిపోతుందా? ఎవరి మనస్సు వారు ఆలోచించుకుంటే ఈ గొడవలే ఉండవు అసలు. అందుకని అంతరాత్మ గురువు. ఇవన్నీ మన దగ్గర ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? అవి సర్మామ ఇప్పుడే యుద్ధమేనండి. 1వ తరగతి చదివేవాడి దగ్గర నుంచి 101 ఏళ్ళు బతికిన వాడి వరకు యుద్ధమే చేస్తున్నారు. అందులో అనారోగ్యాలతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అనారోగ్యం లేని వాళ్ళు లేరండి. 40 ఏళ్ళు రాగానే మోకాళ్ళ నొప్పుల మెట్లు ఎక్కలేకపోతున్నారు. 4 అడుగులు వేయలేరు, 2 మెట్లు ఎక్కలేరు 40 ఏళ్లకే. ఏం యుద్ధం కాకపోతే ఏమిటి జీవితం? డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఏం ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. పిల్లలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. రేపు విమానంలో వస్తారు, బేడీలు వేసుకుని వస్తారు. ఇప్పటికి 2 విమానాలు వచ్చి ఇంకో 16 విమానాలు వస్తాయి. నేను మొత్తం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, పంపించకండి పంపించకండి, వెళ్ళక అనవసరం. వాళ్ళు ఎన్ని గొడవ పెట్టినా ఒకటే లెక్కమ్మ. ఎక్కడా విశాల భావాలు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, గ్లోబల్ విలేజ్, ఇవన్నీ మాయమాటలమ్మ. ఎక్కడికెక్కడ ఎవడి జాతి, నేషనాలిటీ, జాతీయవాదం ఒక్కటే గెలుస్తుంది. ఎక్కడైనా సరే జాతీయవాదం ఒక్కటే.
హలో గంజో మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన మన సోదరులకి ఆర్థికంగా స్వాగతం పలుకుదాం. ఒక్కొక్కరు ఇద్దరిని ఇంట్లో పెట్టుకుని పోషిద్దాం 6 నెలల పాటు. అవసరమైతే మనవాళ్ళు వాళ్ళందరూ మనవాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. కలో గంజో ఉన్న చోటే ఉంటారు, ఉన్న పని చేసుకుంటారు, ఉన్నది ఏదో తింటారు. ఎందుకు ఆ దిక్కుమాలిన దేశానికి వెళ్ళడం? బేడీలు వేసి పంపిస్తారా నా మనుషుల్ని? నా బిడ్డలు వచ్చినంత బాధగా ఉందమ్మా నాకు చూస్తే. వాళ్ళు ఎవరైనా సరే నా బిడ్డలు మా శ్రీశ్రీ గురదాడిని అలా పంపారనుకున్నాను నేనంతే. బేడీలు వేసి పంపిస్తారా? అంత నేరమా? చేస్తారమ్మా. అక్కడ ఉన్నది ట్రంప్, వాడు యమధర్మరాజు. వాడు ఎర్రగా ఉంటాడు, ఏముడు నల్లగా ఉంటాడు, అంతే తేడా. వాడికి మానవత్వం లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని శాసిస్తున్నాడు వాడు ఇక్కడ. ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎందుకు? నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారట. క్రిమినల్ కోర్టు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ జారీ చేస్తారు. నువ్వు జారీ చేస్తావా? నాకు ఇష్టమైన వాడికి, మా ఫ్రెండ్కి నీ సంగతి చూస్తా, నీకు ఇచ్చే నిధులన్నీ కట్. ఇంకా ఇంటర్నేషనల్ ఏమిటి? అంచేత ఎప్పుడైనా సరే నేను సాగర ఘోషలో పద్యం రాశాను ఇటువంటి దాని గురించి. నాజీ చెయ్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. హిట్లర్ తర్వాతే మారిపోయింది ప్రపంచం అంతా, ఇప్పుడు కాదు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే. నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు. ఏ రాజీ భ్రమలవి తొలగన్ ఏ జాతులకా జాతులలో జాతీయత స్థిరమగు రూపమునందెన్. నాజీ చర్యల తర్వాత ప్రపంచంలో ఏ జాతి వాడు ఇంకో జాతి వాడిని నమ్మడానికి వీలు లేదండి. మనకి మిత్రుడైనా శత్రువైనా బంధువైనా మన భారతీయులేనమ్మా. విదేశీయులు ఎవరు మనకి ఏం కాలేరు, వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళకి మనం చేయడం కూడా అనవసరం. ఈ గ్లోబల్ విలేజ్ మాట అంత తప్పుడు మాట ఇంకోటి లేదు అసలు. ఎందుకు అవ్వాలి గ్లోబల్ విలేజ్ అంతా? మన విలేజ్లో దిక్కు లేకుండా పోయింది. విలేజ్లో దుకాణాల్లో మనం ఏమీ కొనం, స్పెన్సర్లో కొంటాం పట్టుకెళ్ళి. అక్కడ విలేజ్లో షావుకారి గారు ఏమయ్యాడు పాపం, అప్పుల పాలు అయ్యాడు. మన కోసం ఎక్కడి నుంచో పట్టుకు ఈ గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఆయనకి దుకాణం దిక్కు లేకుండా పోయింది. ఆయన దగ్గర కొనేవాళ్ళు లేరు. గ్లోబల్ విలేజ్ వల్ల ఎవడు సుఖపడ్డాడు? ఇవన్నీ పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళందరూ దోచుకోవడానికి పనికొస్తాయి కానీ ఏమి సుఖాన్ని శాంతిని ఇయ్యవి. ఎప్పుడు జాతీయవాదమే. మన బంధువులనో మన కులమనో మన మతమనో మన ప్రాంతమనో ఇదే కాస్త మన వాళ్ళు కాపాడుతారు ఏదో రకంగా పిలిస్తే. నేను గుంటూరు వాడు, మీది తెనాలి మాది తెనాలంటే ఏదో కలుపుతాడు. ఇక్కడ మీది అమెరికా మాది ఇండియా అంటే ఏం కలుస్తుంది? ఇక్కడ ఏదో ఒక అనుబంధం ఉండాలి కదా. ఆ జాతీయతే నిలబడుతుంది ఖచ్చితంగా. అందుకే ఇవన్నీ జాతీయవాద కావ్యాలే. మనం పిల్లలకి నేర్పవలసింది దైవభక్తితో పాటుగా దేశభక్తి. భారతదేశాన్ని ప్రేమించు, భారతీయుడిని ప్రేమించు అని మనం పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా. మన ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటామండి వచ్చేవాళ్ళందరినీ. ఆ మాత్రం 6 నెలలు తిండి పెట్టలేమా? మనవాళ్ళు కదా వాళ్ళందరూ. ఆ భావం ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు, జీవితం అంతా యుద్ధమేనయ్యా, కానీ యుద్ధంలో గెలవాలంటే మా మనుస్మర యుద్ధ, నన్ను స్మరించు, యుద్ధం చెయ్యి. ఎప్పుడూ మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. పోరాటం, కోర్టు పోరాటం కావచ్చు, వీధి పోరాటం, ఏదైనా కానివ్వండి. ఇంట్లో వాదులాట అనే మాట అనాలి తప్పదు. అనకపోతే కొన్ని పనులు అవ్వవు. మందలించాల్సిన చోట మందలించకపోతే పనులు అవ్వండి. కోపడతాడు, పని జరగలేదు కూడా కోపడతాడు. కాసేపు పడాల్సిందే. కోపిస్తువాడు అనుకోని అదో సర్టిఫికెట్ వదిలి పని జరిగిందా లేదా. కోప్పడకపోతే కొన్ని పనులు జరగవు. కోప్పడాలి. అక్కడ ఒకటే, ఆ కోపం మనస్సులో ఉండకూడదు. రాముడే లెక్క, రాముడికి కోపం రాదు, ఆయన తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మళ్ళీ పంపేస్తాడు. వేసవకాలంలో మరకెత్తిపెట్టి లేదనుకోండి ఇంట్లో ఏం చేస్తాం? ఉన్నవాడి ఇంట్లో తెచ్చుకుంటాం, ఆవకాయ పెట్టడానికి, మాకాయ పెట్టడానికి. తెచ్చుకున్నాక ఏం చేస్తాం? వాడు ఊరుకుంటాడా? మన్నాడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. ఆ మరకెత్తిపెట్టి తెచ్చుకున్నట్టే కోపం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి. కోపం ఉండకూడదు మనలో. అవసరానికి తెచ్చుకోవాలి. ఓ డ్రామా ఆడేయాలి, ఓ డైలాగ్ వేసేయాలి, డ్యామ్ డూమ్ అనాలి, అంతే. మనకి బీపీ రాకుండా చూసుకోవాలి, వాడికి రావాలి. మరి మనకే బీపీ వస్తే కోపం ఎందుకు? అంత కోపం మళ్ళీ ఇంక గుండెల్లో పెట్టుకోకూడదు. వాడిని కోపడ్డాను తోలుడి ఇవి చెప్పొద్దు, అయ్యి అహంకారం వద్దు. ఇంక కోపడ్డం అయిపోయింది కదా, పని జరిగింది కదా, వదిలేసే విషయం. డూ ఇట్ లీవ్ ఇట్, అదే సిద్ధాంతం. డూ ఇట్ లీవ్ ఇట్. కృష్ణమూర్తి గారు చెప్పేది అదే, డూ ఇట్ లీవ్ ఇట్. చేసే వదిలే. దాని గురించి గొప్ప చెప్పొద్దు, బాధపడద్దు, దాని ఫలితం అది వస్తుంది. భగవద్గీత అంతా అది. మా మనుస్మర యుద్ధేచ మయ్యర్పిత మనోబుద్ధికి మామే వేష్యసి అసంశయ. నాకు అర్పించినటువంటి బుద్ధి కలిగిన వాడి సంగతి వాడి బుద్ధి నాకు అర్పిస్తే నేను చూసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు. అదే రకంగా భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే ఆయన చూసుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? భీష్మ పర్వంలో యుద్ధం మొదలయ్యాక మీరు గమనిస్తే తెలుస్తుంది, 10 రోజుల పాటు ధర్మయుద్ధం జరిగింది. 11వ రోజు నుంచి మొదలైంది దిక్కుమాలిన సంతంతా. భీష్ముడు పడ్డాడు, ధర్మం పడిపోయింది.